దసరా నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి సంతోషి మాత హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీనగర్ రాజన్నబాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారిని కూడా లెక్క చేయకుండా ఎస్వీఎన్ సాయి చంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయి చంద్ర మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి అమ్మవారిని నెలకొల్పుతున్నామని, బస్తీ వాసుల సహాయ సహకారాలతో అమ్మవారి నిమజ్జనం ఏటేటా నదిపారే ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి బస్తీ వాసులమంతా కలిసికట్టుగా బయలుదేరి కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని సాయి చంద్ర తెలిపారు. ఇక్కడ మా ఏరియా వచ్చేసి ఇక్కడ రాజన్నబాయి సంతోష్ మాత గుడి టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం మేము అమ్మవారిని నెలకొల్పుతున్నాము. గత 18 సంవత్సరాల నుంచి మేము భక్తి శ్రద్ధలతోటి బస్తీవాసులందరం కలిసి చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క టూర్కి వెళ్ళి నిమజ్జనం చేస్తాము. కాబట్టి ఇలాగే ప్రతి ఇయర్ మాకు అమ్మవారి దీవెనలు ప్రతి సంవత్సరం మాకు ఉండాలని కోరుకుంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి సంతోషి మాత హనుమాన్ యూత్ అసోసియేషన్ శివాజీనగర్ రాజన్నబాయి. మేము ఇక్కడ 18 సంవత్సరాల నుంచి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. ఇక్కడ మేము ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో మా కాలనీ వాసులతోని అందరితోని ఆదర్శనంలో అందరితోని సపోర్ట్తోని ఎంతోమంది మేము అంటే చిన్నగా అయినా పెద్దగా అయినా అందరం కలిసి మెలిసి చేసుకుంటాము. అలానే అన్నదానం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అట్లనే అన్నదానంతో పాటు పిల్లలకి భోజనాలు, వాళ్ళకి గిఫ్ట్లు కానీ, దాండియా కానీ, పూజా కార్యక్రమాలు ప్రతిదీ ఘనంగా చేసుకుంటాము. డైలీ కుంకుమార్చన అండ్ అన్ని డైలీ దాండియా ఒకటి, బతుకమ్మ ఒకటి, వీళ్ళన్నీ చేసుకుంటూ ఎంతో సంతోషంగా గల్లీవాసుల కోసం అందరూ మంచిగా ఉండాలని చేస్తున్నాము. ఈ అన్నదానానికి కూడా అంటే ఇంత పెద్దగా అయితే ఫస్ట్ టైం చేయలేదు, ఎప్పుడు చిన్నగా చేసుకుంటుండే. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు గల్లీలో, వాళ్ళ ఆదర్శంలో ఈరోజు అన్నదానం ఇంత పెద్దగా అయ్యింది. వాళ్ళకందరికీ కూడా జయమాతాజీ. 18 years అయితే అవుతుంది. వర్షాలు పడినా ఎన్ని పడ్డా అందరు మా ఆడపడుచులు కానీ మేము కానీ అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసి మెలిసి చేస్తాం. దుర్గా భవానీని 18 సంవత్సరాల నుండి పెడుతున్నాము. మరి రాజన్నబాయి సంతోష్ మాత గుడి, బ్రహ్మంగారి గుడి అందరు కలిసి ఇవాళ అన్నదానాలు చేసిండ్రు. వర్షం పడ్డా దాండియా, బతుకమ్మ, ముగ్గుల పోటీ అన్నీ చేస్తుంటారు. చాలా సంతోషమైంది. భారీగా వర్షాలు పడ్డా ప్రతి సంవత్సరము ఇట్లాగే చేసుకుంటుంటాము. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ భారీగా అయ్యింది.